वीडियो में नहीं बोलता हूँ। एक बार बोलो। वॉशिंग मशीन, साइकिल, टच फोन 1000 रुपए, पैंट शर्ट क्या भी लगा 50-50। क्या तुम रो रहा क्या? नहीं यार, ए रो रहा है, बोला रो रहा ఏ రవి ఎడిసరా నీడు नो दांडा कच्चे सीट हिंदी हिंदी बोलना क्या? उसमें टोकन रिया तो क्या 1000 रुपए है वो 500 तुम्हारे 500 मेरे। वो 1000 मेरा ఐదు నూరు। 50-50 వేసుకోమంటున్నాడు. ఒకవేళ వాషింగ్ మిషన్ తగిలినా రుక్కు వాషింగ్ మిషన్ తగిలినా, సైకిల్ తగిలినా, డబ్బులు తగిలినా, సెల్ ఫోన్ తగిలినా సగం సగం తీసుకుందాం అంటున్నాడు. 500 నీకే 500 మాకి। వాషింగ్ మషీన్, సైకిల్, సెల్లు 1000 రూపాయలు తగిలితే 50-50, బట్టలు తగిలితే ఒక్క జత నీకో ఒక్క జత మాకి। టోకన్ లేకుంటే నీ 500 నీకే జత ఇస్తా నీకే। సో చూసారు కదా, ఇది ఒక కొత్త రకం స్కామ్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మొత్తం తిరుగుతున్నారు. ఇంకేస్ చిన్న చిన్న పల్లెటూరులో కూడా వీళ్ళని చూడొచ్చు. వీళ్ళు స్కామ్ ఎలా చేస్తున్నారు మీకు డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, స్టార్టింగ్లో ఒక మెనూ కార్డు తీసుకొచ్చి మన ముందు పెడతారు. అందులో వాషింగ్ మిషన్, సైకిల్, స్మార్ట్ ఫోన్, క్లాత్ అండ్ క్యాష్, ఈ 5 మెటీరియల్ ఇందులో ప్రింట్ అయి ఉంటాయి. లాటరీ టికెట్ ప్రైస్ 1000 రూపాయలు. ఫస్ట్ మీరు 1000 రూపాయలు అతనికి ఇస్తే మీకు అతను ఒక షర్ట్, ఒక ప్యాంట్ కి సరిపడా క్లాత్ ప్యాకెట్ ఇస్తాడు. మీరు తీసుకున్న ప్యాకెట్లలో వీటికి సంబంధించిన టోకెన్ అందులో ఉంటుంది. ఏది వస్తే అది మీకు ఆ వస్తువుని ఫ్రీగా ఇచ్చేస్తారు. అయితే వాషింగ్ మిషన్, సైకిల్ వీళ్ళు వెంట తెచ్చుకోరు. ఓన్లీ క్లాత్, స్మార్ట్ ఫోన్ అండ్ క్యాష్ ఇవి మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి. మిగతా వస్తువులు ఎక్కడ అని అడిగితే లగేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల వాషింగ్ మిషన్, సైకిల్ వెంట తెచ్చుకోము, ఆ మెటీరియల్కి సరిపడా డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు. వాషింగ్ మిషన్ 7000, సైకిల్కి 3000, స్మార్ట్ ఫోన్కి 15000. సో స్మార్ట్ ఫోన్, క్లాత్ అండ్ క్యాష్ నా దగ్గరే ఉన్నాయి అని చెప్తాడు. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఇస్తాం అనగానే మనం ఆ ఆఫర్కి అడిక్ట్ అయిపోయి వెంటనే 1000 రూపాయలు ఇచ్చి ప్యాకెట్ని తీసుకుంటాం. కానీ ఓపెన్ చేయకూడదు. మీరు ఏ ప్యాకెట్ అయితే తీసుకున్నారో ఆ ప్యాకెట్ అండ్ మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసి వాట్సాప్కి కంపెనీకి పంపిస్తా అంటాడు. ఇది మనల్ని నమ్మించడానికి వాడే ఒక చీప్ ట్రిక్. అవతల కూడా వాళ్ళ గ్రూపే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు అనుకున్నంత భారీ బడ్జెట్ టోకెన్ రాదు. 1000 రూపాయల క్లాత్కి ఫ్రీ అనే ఒక టోకెన్ వస్తుంది. మీ 1000 రూపాయలు మీకే ఇచ్చేసి క్లాత్ కూడా ఫ్రీగా ఇస్తాడు. ఇక్కడే మనకు ఆశ పుడుతుంది. ఆ ఆఫర్ కి మనం డబుల్ అడిక్ట్ అయిపోతాం. పాయింట్ నెంబర్ 3, ఇంకో 1000 రూపాయలు పెట్టి ఇంకో ప్యాకెట్ తీసుకుంటారు. ఆ ప్యాకెట్ లో 1000 రూపాయల టోకెన్ తగులుతుంది. మీరు ఇచ్చిన 1000 రూపాయలు మీకే ఇచ్చేస్తాడు. ఇక్కడ మనకు క్యూరియాసిటీ పెరుగుతుంది. మన డబ్బులు ఎక్కడికి పోవు, మనతోనే ఉంటాయి అనే నమ్మకం వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఈసారి 3000 ఇచ్చి 3 ప్యాకెట్లు ఓపెన్ చేస్తారు. ఇక్కడే మీ జోబు ఖాళీ అయిపోతుంది. మీరు తీసుకున్న ఈ 3 ప్యాకెట్లలో ఒకటి ఫ్రీ క్లాత్ టోకెన్ వస్తుంది, ఇంకొకటి సైకిల్ టోకెన్ వస్తుంది, ఇంకొక దానికి 1000 రూపీస్ ఫ్రీ క్యాష్ బ్యాక్ టోకెన్ వచ్చేస్తుంది. ఇక్కడే మీరు చాలా అబ్జర్వేషన్ గా గమనించాలి. క్లాత్ కి క్లాత్ ఇస్తాడు. 1000 రూపాయలకి క్యాష్ బ్యాక్ అండ్ సైకిల్ కి రావాల్సిన మనీ 3000 రూపాయలు. టోటల్ అమౌంట్ 4000 రూపాయలు. మీరు ఇచ్చిన 3000 రూపాయలు ఒక జోబులో ఉంటే వేరే జోబు నుంచి ఫేక్ మనీని మీకు ఇస్తాడు. అతను ఇచ్చింది రియల్ మనీనా ఫేక్ మనీనా అనేది ఆ గందరగోళంలో మీకు అర్థం కాదు. మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేసాడనే ఆనందంలో మీరు ఉంటారు. పాయింట్ నెంబర్ 5, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మీరు ఎంచుకున్న ప్యాకెట్ లోనే ఆ టోకెన్లు వచ్చాయని మీరు అనుకుంటారు. కానీ అతను ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత క్లాత్ నుండి ఏ టోకెన్ అయితే బయటపడేయాలో ఆ టోకెన్లని మాత్రమే బయటపడేస్తాడు. ఇక ఎన్నిసార్లు ప్యాకెట్ ఓపెన్ చేసినా, లాటరీ కొట్టినా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ వాషింగ్ మిషన్ టోకెన్ అండ్ స్మార్ట్ ఫోన్ టోకెన్ మాత్రం పడవు. సో గేమ్ అంతా ఈ 5 పాయింట్లను తిరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మరీ అమాయకుడిగా ఎవరైనా కనిపిస్తే వారితో 50-50 షేర్ను మాట్లాడుకుంటారు. లాటరీ టికెట్ 1000 రూపాయలు, మీరు 500 ఇవ్వండి చాలు అంటారు. ఏదైనా తగిలితే 50-50 షేర్ ఇవ్వాలి అంటారు. అయితే కొంతమంది ఈ వ్యాపారం ఏదో బాగుందే అనుకొని వాళ్ళ మాటలు నమ్మి 50-50 షేర్ కి ఒప్పుకుంటారు. 500 నీకే 500 మాకి। వాషింగ్ మషీన్, సైకిల్, సెల్లు 1000 రూపాయలు తగిలితే 50-50, బట్టలు తగిలితే ఒక్క జత నీకో ఒక్క జత మాకి। టోకన్ లేకుంటే నీ 500 నీకే జత ఇస్తా. క్లియర్ గా అంటున్నాడు.
అయితే ఇక్కడ మా రవి అనే అమాలిని కూడా ఇలాగే టెంప్ట్ చేశాడు, కానీ అతను ఒప్పుకోలేదు. చివరికి ఇద్దరు లారీ డ్రైవర్లు మాత్రం అతని చేతిలో మునిగిపోయారు. వీళ్ళిద్దరిని కేవలం 10 నిమిషాల్లో 2000కు టోపీ పెట్టేశాడు. వారిలో ఒక డ్రైవర్ 2000 రూపాయలు పోయాయని ఏడ్చేశాడు. మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు. అతను ఏడుపుని కవర్ చేసుకున్నాడు. రెండో డ్రైవర్ కి ఈ స్కామ్ అర్థం కాక నవ్వుతూనే ఉన్నాడు. क्या तुम रो रहा क्या? नहीं यार, ए रो रहा है, रो रहा नाम क्या तेरा? फैज। क्या रो रहा है? 2000 चला गया दूसरी जगह. ఇక ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హమాలీలే. మేము ఇక్కడే పనిచేస్తాం, ఇందులో నేను కూడా ఉన్నాను. మొదట ఇలాంటి ఆఫర్ ఉంది, లాటరీ ఉంది అని అతను చెప్పగానే మేమందరం రెస్పాండ్ అవ్వలేదు. మాకు వద్దని చెప్పేశాం. కానీ నాకు మొదటి నుంచి ఒక డౌట్ ఉండేది. మనం ఎంత వద్దని చెప్పినా అతను వచ్చి మన దగ్గర లగేజ్ దింపుతాడు చూడండి అన్నాను. కానీ ఈ మ్యాటర్ని ఎవరు నమ్మలేదు. కానీ అతను అదే చేశాడు. మేము ఎంత వద్దంటున్నా ఏక్ బార్ దేగో భయ్ కోయి బాత్ నహిలే అంటూ బ్యాగ్ ని దింపి ఓపెన్ చేశాడు. అయితే ఇతను ఆల్రెడీ ఇలాంటి బిజినెస్ అక్కడ ఎక్కడో చేసి వారి దగ్గర దింపిన వాట్సాప్ ఫోటోలను మా అందరికి చూపించాడు. ఇది నిజమే అనుకొని ఇద్దరు లారీ డ్రైవర్లు టెంప్ట్ అయ్యారు. సో వీళ్ళు ఇక్కడే కాదు, చాలా చోట్ల వీళ్ళ టీం ఉంటుంది. వీళ్ళు మనకు స్కామ్ చేస్తున్నారనే విషయం మనకు అర్థం కాకముందే జంప్ అయిపోతారు. సో ఏదైనా ఫ్రీగా వస్తుంది, ఫ్రీగా ఇస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఇలాంటివి నెగ్లెక్ట్ చేయడానికి ఒక చిన్న రహస్యం చెప్తాను, గుర్తుంచుకోండి. ఇతను చేస్తున్న లాటరీ బిజినెస్ నిజమే అయితే ఆ కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ మొత్తం అతనే కొనుక్కొని దాని ద్వారా అతనే లాభపడవచ్చు కదా. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఇంత చిన్న లాజిక్ ని మనం ఎలా మిస్ అవుతున్నాం? సో ఈరోజు ఒక లారీ అన్లోడ్ చేయడానికి అయితే మేము వచ్చాము. అనుకోకుండా ఇతను ఎదురయ్యాడు. అసలు ఎందుకో వద్దనిపించింది మొదట. కాకపోతే ఇలాంటివి సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ఛానల్ ద్వారా 10 మందికి తెలియపరచడం నా బాధ్యత. అందుకే ఈ వీడియో చేశాను. దీన్ని నెగిటివ్గా ఎవరు కామెంట్ చేయకండి, ఏదైనా పాజిటివ్గా చూసుకోండి. నేను ఈ వీడియోలో అతన్ని తిట్టడం కానీ కించపరిచే విధంగా కానీ ఎక్కడా మాట్లాడలేదు. సో అక్కడ జరుగుతున్న స్కామ్ని గమనించి వీడియో పెట్టాను అంతే. సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఇందులో నిజమే చెప్పాడు కదా అనే ఉద్దేశం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లేదంటే చూసి వదిలేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో పూర్తి చూసినందుకు అందరికీ థ్యాంక్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబా, హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమిరా స్వామి, నువ్వు నన్నే పట్టినావు కదా నేను చెప్తాను. ఏ రాజా ఓపెన్ కరో దూరా పहिले 1000 दे दा చెప్పు తీసుకుంటా నువ్వేంటి ఓపెన్ చేయి కాలే సంకర్ రాయరా సామే ये खाली करो भाई, खाली करो यार। ఓపెన్ చేయమని वीडियो बंद करना क्या क्लोज कर दे. నో దాంట్లో కచ్చిన సీట్ ఉంది. उधर अभी दूसरी जगह जाना, नाम खाली क्या करना तेरा? है। फैज. क्या रो रहा है? 2000 चला गया. बोलो भैया क्या